మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 30 నవంబర్ 2025 ఆదివారం నుంచి 6 డిసెంబర్ 2025 శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం తెలుసుకున్నట్లయితే, జన్మరాశిలో చంద్రశనులు, పంచమ బృహస్పతి, షష్టమ కేతువు, అష్టమ బుధుడు, భాగ్యస్థిత రవిశుక్ర కుజులు, ద్వాదశంలో రాహు సంచారం. ఇక మీనరాశి వారికి జన్మరాశిలో శనైశ్వరుని సంచారం వల్ల ప్రయాణాలు అధికమవ్వటం, అలసట, ఆందోళన, కుటుంబ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం, ఖర్చు స్థానం ఎక్కువగా ఉండటం, అష్టమ బుధుని సంచారం వల్ల ప్రతి పని మీద ఎంత చేస్తున్నప్పుడే కొంత నిరుత్సాహం, అనిశ్చిత వాతావరణం పెరగడం అనేది ఈ వారంలో కాస్త మధ్యమమైన ఫలితాలే కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీనరాశి వారికి అనవసరమైన ఆందోళన చెందకండి. దైవిక బలంతో ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు. చక్కటి గురుబలంతో కూడుకున్న మీనరాశి వారు మీరు నమ్ముకున్న దైవం, మీ విశ్వాసం చక్కటి ప్రతిఫలాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నష్టాన్ని తగ్గించి ఆరోగ్య విషయంలో, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల విషయంలో సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అనవసర ప్రయాణాలు, వాహన ప్రయాణాలు చేసేటువంటి వారు జాగ్రత్తలు పాటించండి. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల రంగాల్లో ఉండేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. పార్ట్నర్షిప్ వ్యాపారాల వారు కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడుతుంది. ఆకస్మికమైనటువంటి మార్పులు, ఉద్యోగ మార్పులు, గృహ మార్పులు, స్థాన మార్పులు చెందేటువంటి వారు మీరు జీవితంలో కొన్ని నిర్ణయాలు సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన. అంటే ఈ రాశి వారికి జన్మ శనైశ్వరుడు, ఏలినాడి శని ప్రభావంతో ఉన్న మీనరాశి వారికి ప్రతి వ్యవహారంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో కొంత ఆటంకాలు, అనిశ్చిత వాతావరణం, ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి గురుబలంతో కూడుకున్న కార్యాచరణ శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. ప్రతి గురువారం దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో విఫలం అవ్వటం, కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం, డైవర్షన్స్ ఎక్కువగా, అంటే మీరు తీసుకునేటువంటి చదువు విషయంలో ఫోకస్ తగ్గి డైవర్ట్ అవ్వటం లాంటి వ్యవహారాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అభివృద్ధి విషయంలో కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. రుణబాధలు, ధనబాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక విషయాల్లో కొంత సమయం తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక మీనరాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకున్నట్టయితే, ప్రతిరోజు ఈ రాశి వారు హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోండి. శనివారం రోజు ముఖ్యంగా శనైశ్వరుని యొక్క కోనస్థ పింగళ స్తోత్రం చదువుకోవటం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని, స్వామి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబపరంగా ప్రతి పనిలో ఆశించిన మేరకు చక్కటి శుభఫలాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు ప్రోత్సాహకరంగానే ఉంది. మీరు కష్టపడిన దానికి చక్కటి ఫలితాలు గోచరించే వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. పంచమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఎంతో చేస్తున్నామండి, ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి. జన్మశనైశ్వరుడు ప్రభావం వల్ల మనం ఒకటి ఆశిస్తే అక్కడ ఇంకోటి జరుగుతోంది అని అనుకున్నప్పటికీ ఈ రాశి వారికి ముఖ్యంగా ఏది చేస్తున్నప్పటికీ దైవ బలంతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. అంటే దైవిక బలంతో మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దైవనామాన్ని చేయండి, గ్రహశాంతి చేసుకోండి. శ్రమ తప్పకుండా చేయవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దానికి తగ్గ కృషి, ఉపయోగపడేటువంటి రుణాన్ని చేసుకోవటం, అనవసర రుణాలను తగ్గించుకోవటం, అనవసరమైన పార్ట్నర్షిప్లు, అపవాదవమానాలు, ప్రేమ వ్యవహారాలు విఫలమవటం, జీవితంలో కొంత అనిశ్చిత వాతావరణం తగ్గించుకోవటం అనేది మీనరాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. కాబట్టి ఇక మీనరాశి వారి ఈ వారంలో ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ప్రతిరోజు కూడా ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా ప్రోత్సాహకరమైన ఫలితాలను సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.